Welcome to my dear students and friends. My name is C.H. Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠ్యాంశము టాపిక్ ఆడిటింగ్ బీకామ్ థర్డ్ ఇయర్ 6th సెమ్. ఆడిటింగ్ పరిచయము, ఆడిటింగ్ నిర్వచనాలు, ఆడిటింగ్ ఉద్దేశాలు, తర్వాత ఆడిటింగ్ ఇక లక్ష్యాలు ఏమిటో మనము ఈరోజు నేర్చుకుందాం. మరి మొదట ఆడిటింగ్ పరిచయం గురించి చూద్దాం. ఆడిటింగ్ అనేది అడైర్ అనే లాటిన్ పదము నుండి ఉద్భవించడం జరిగినది లేదా పుట్టడం జరిగినది. మరి అడైర్ అనే పదానికి మీనింగ్ ఏమిటని చూసినట్లయితే వినడము లేదా లర్నింగ్, వినడం, లిజనింగ్. అడైర్ అనే పదానికి అర్థం ఏంటట, మీనింగ్ ఏంటట, వినడం, వినడము అంటే ఇక లిజనింగ్. మరి ఈ ఆడిటింగ్ అనేది 15వ శతాబ్దంలో ప్రారంభం కావటము జరిగినది. మరి ఆడిటింగ్ ప్రారంభంలో ప్రభుత్వ లెక్కలకు మాత్రమే పరిమితం కావటం జరిగినది. ఆడిటింగ్ అనేది 15వ శతాబ్దంలో ప్రారంభమైనది. ఆ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ లెక్కలను మాత్రమే చూసుకోవడాని కొరకు ఉపయోగించడము జరిగినది. క్రమేణా ప్రైవేటు వ్యాపార సంస్థలకు పద్దు పుస్తకాలను ఆడిట్ చేయటము ప్రయోజనకరమని భావించడమైనది. తర్వాత ఏమైందట, ప్రైవేటు వ్యాపార సంస్థలకు పద్దు పుస్తకాలను ఆడిట్ చేయటము ప్రయోజనకరమని భావించడం జరిగినదట. తరువాత 18వ శతాబ్దంలో యంత్రాలను కనిపెట్టడంతో పారిశ్రామిక ఉత్పత్తి విధానాలలో విప్లవాత్మకమైన మార్పులు రావటం జరిగింది కాబట్టి ఈ ఆడిట్ యొక్క ప్రాధాన్యత పెరుగుకుంటూ రావటము జరిగినది. మరి అదేవిధంగా ఇంకా ఆడిటింగ్ యొక్క పరిచయంలో ఏమైందట, జాయింట్ స్టాక్ కంపెనీలలో రుణ బాధ్యత పరిమితం కాబట్టి పెట్టుబడి ఒకరిది, పరిపాలన మరొకరిదిగా ఉంటుంది కాబట్టి ఈ ఆడిటింగ్ అనేది వెలుగులోకి రావటం జరిగినది. అదేవిధంగా యాజమాన్యానికి పరిపాలనకు మధ్య ఏర్పడిన దూరం వల్ల ఆడిటింగ్ ప్రాముఖ్యము ఇంకా బాగా పెరగడం జరిగినది. కాబట్టి అందుకొరకు ఈ ఆడిటింగ్ అనేది అమలులోకి తీసుకురావటము జరిగినది. మరి దీని తర్వాత మరి ఈ ఆడిటింగ్ను మరి వివిధ గణక శాస్త్రవేత్తలు లేదా ఆడిట్ నిపుణులు ఇక వివిధ రకాలుగా నిర్వచించడము జరిగినది. వాటిలో కొన్నింటిని మనం ఇక్కడ చూద్దాం. మొదట మాంటీ గోమరీ అనే గణక శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనమును మనం ఇక్కడ చూద్దాం. ఆడిట్ అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను, వాటి ఫలితాలను కనుగొని లేదా సరిచూసి నివేదించడానికి వ్యాపారాది సంస్థల పుస్తకాలను, రికార్డులను క్రమ పద్ధతి ప్రకారం చేసే పరిశీలన అని చెప్పడం జరిగింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను, వాటి ఫలితాలను కనుగొని
వాటి ఫలితాలను కనుగొని లేదా సరిచూసి నివేదించడానికి వ్యాపారాది సంస్థల పుస్తకాలను రికార్డులను క్రమ పద్ధతి ప్రకారం చేసే పరిశీలన. అంటే వ్యాపార సంస్థలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఆ వ్యవహారాలలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాటిని పుస్తకాలలో రాసుకోవటం జరుగుతూ ఉంటుంది. అవి సక్రమమైనవైనా కాదా అని సరిచూసుకొని దానికి సంబంధించిన రికార్డులను ఈ క్రమ పద్ధతిలో ఉంచారా లేదా అని పరిశీలన చేయటమే ఆడిటు లేదా ఆడిటింగ్ అని మాంటిగోమరీ నిర్వచించడం జరిగింది. మరి తర్వాత ఎల్ఆర్ డిక్సీ అనే గణక శాస్త్రవేత్త ఏ విధంగా ఇచ్చాడని చూసినట్లయితే, పుస్తకాలలో పొందుపరిచిన వ్యవహారాలు మరి పొందుపరిచిన వ్యవహారాలు ఏం వ్యవహారాలు? ఆర్థిక వ్యవహారాలే పుస్తకాల్లో పొందుపరుస్తాం. కాబట్టి అవి సరిగాను సమగ్రంగాను ఉన్నాయని నిర్ధారించుకోవడానికి చేసే పద్దు పుస్తకాల పరీక్షను ఆడిట్ అంటారు. ఏమంటుంది చూసిన, పుస్తకాలలో మనం ఏవైతే వ్యవహారాలు పొందుపరచడం జరుగుతూ ఉంటుందో అవి సరిగాను సమగ్రంగాను ఉన్నాయని నిర్ధారించుకోవడానికి కొరకు చేసే పద్దు పుస్తకాల పరిశీలననే లేదా పరీక్షనే ఆడిట్ అంటారని ఎల్ఆర్ డిక్సీ పేర్కొనటము జరిగింది. అంటే ఇక్కడ పుస్తకాలలో రాసిన వ్యవహారాలు అంటే ఆర్థిక వ్యవహారాలు అన్నమాట. అవి సమగ్రంగాను సరిగాను ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, అంటే రాసినవి కరెక్ట్గానే ఉన్నాయి అని నిర్ధారించుకోవడానికి చేసే పరీక్షనే ఆడిట్ అంటారని చెప్తున్నాం. మరి అదేవిధంగా ఏడబ్ల్యూ హాన్సన్ అనే గణక శాస్త్రవేత్త కూడా మనకు ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆడిటింగ్ అంటే రికార్డుల యథార్థతను ఆ రికార్డుల ఆధారంగా తయారు చేసిన నివేదికల యథార్థతను నిరూపించే పరీక్షే ఆడిట్ అని చెప్పడం జరిగింది. రికార్డుల యథార్థతను అంటే పుస్తకాల్లో మనకి బుక్స్లలో పొందుపరిచిన విషయాలు ఉంటాయి చూడండి. ఆ విషయాల ఆధారంగా, ఆ రికార్డుల ఆధారంగా తయారు చేసిన నివేదికలు ఉంటాయి. ఆ నివేదికలు కరెక్ట్గానే ఉన్నాయని నిరూపించే పరీక్షే మనకి ఆడిట్ లేదా ఆడిటింగ్ అని ఏడబ్ల్యూ హాన్సన్ అనే వ్యక్తి నిర్వచించడము జరిగినది. తరువాత జేఆర్ బాట్లీబాయి అనే ఆర్థిక లేదా గణక శాస్త్రవేత్త ఏ విధంగా చెప్పడం జరిగిందని ఒకసారి మనం చూసినట్లయితే, పుస్తకాలను వాటిలోని పద్దులను వ్రాయుటకు ఉపయోగించిన పత్రాలను ఓచర్లను ఒక నిర్ణీత కాలానికి లాభనష్టాల ఖాతా చూపించిన ఫలితాలను అదే కాలానికి సరి అయిన ఆర్థిక స్థితిని ప్రకటించే ఆస్తి అప్పుల పట్టి సరిగా బాధ్యతాయుతమైన లేదా బాధ్యులైన వారి చేత తయారు చేయబడినది లేనిది తెలుసుకొనుటకు చేసే తెలివిగల విమర్శనాత్మక పరిశీలననే ఆడిటింగ్ లేదా ఆడిట్ అంటారు. ఏమిటని చూసారా? పుస్తకాలను వాటిలోని పద్దులను వ్రాయుటకు ఉపయోగించిన పత్రాలను ఓచర్లను ఒక నిర్ణీత కాలానికి అంటే 1 ఇయర్కా 6 నెలలకా 3 నెలలకా ఇక లాభనష్టాల ఖాతా చూపించిన ఫలితాలను అదే కాలానికి సరి అయిన ఆర్థిక స్థితిని ప్రతిబింబించే లేదా ప్రకటించే ఆస్తప్పుల పట్టి సరిగా
బాధ్యులైన వారి చేత తయారు చేయబడినది లేనిది. అంటే అన్ని నాలెడ్జ్ అంటే అకౌంటింగ్ పరిజ్ఞానము, ఆడిట్ పరిజ్ఞానము తెలిసిన వ్యక్తి చేత తయారు చేయబడినది లేనిది తెలుసుకొనుటకు చేసే పరిశీలననే ఆడిట్ లేదా ఆడిటింగ్ అని పిలవటం జరిగిందని జిఆర్ బాట్లీ బాయ్ చెప్పడం జరిగినది. మరి ఈ ఆడిటింగ్ యొక్క విధులు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆడిటింగ్ యొక్క విధులు అంటే ఆడిటింగ్ ఏమి పనులు చేయటం జరుగుతుంది, అంటే ఈ ఆడిట్ ఏమేమి పని చేస్తుంది అనేది మనం చూసినట్లయితే అందులో మొదటి పాయింట్ వ్యాపార విధానాలను కార్య పద్ధతులను సమీక్షించుట. ఆడిటింగ్ ఏం చేస్తుందట? ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటింగ్ ఏం చేస్తుందట? వ్యాపార విధానాలను కార్య పద్ధతులను సమీక్షించడం జరుగుతూ ఉంటుందట. రెండవది ఇంకా ఏం చేస్తుందట? ఖాతా పుస్తకాలలో రికార్డు చేసిన వ్యవహారాల ఖచ్చితత్వాన్ని నిరూపించడానికి అవసరమైన పత్రసహిత సాక్ష్యాధారాలను పరీక్షించుట. ఖాతా పుస్తకాలలో రికార్డు చేసిన వ్యవహారాల ఖచ్చితత్వాన్ని నిరూపించడానికి అవసరమైన పత్రసహిత సాక్ష్యాధారాలను పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఎవిడెన్స్ను చూపించడము, ఎవిడెన్స్ ఉండేటట్టు చూడడం జరుగుతుంది. ఎవిడెన్స్ లేకపోతే ఒప్పుకోవటం లేకుండా చేస్తుంది. అంటే ఎవిడెన్స్ అనేది ఉండేటట్టు చేస్తున్నారు ఆడిట్ పని. అదేవిధంగా అకౌంటింగ్ విధానాన్ని మరియు అంతర్గత నియంత్రణను సమీక్షించుట. ఇంకా ఏం చేస్తుందట? అకౌంటింగ్ విధానాన్ని మరియు అంతర్గత నియంత్రణను సమీక్షించుట. అంటే వ్యాపార సంస్థలు అకౌంటింగ్ ఒంటి పద్దు విధానాన్ని అనుసరిస్తుందా, జంట పద్దు విధానాన్ని అనుసరిస్తుందా, దాని ఆధారంగా అది చిన్న సంస్థన పెద్ద సంస్థన తప్పులు లేకుండా ఉండే ఉద్దేశంతో పెద్ద సంస్థ అయినట్లయితే ఒకరు చేసిన పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా అంతర్గత నియంత్రణను ఇక సంస్థలో ప్రవేశపెట్టేటట్టు చేయడం జరుగుతుందట. ఇది ఆడిటింగ్. తర్వాత ఆస్తుల మూల్యాంకనాన్ని మరియు వాటి అస్తిత్వాన్ని పరీక్షించుట. ఇంకా ఏమంటుంది చూసారా? ఆడిటింగ్ ఏం చేస్తుందట? ఆస్తుల మూల్యాంకనాన్ని అంటే ఆస్తులను విలువ కట్టడం. ఏ విధంగా అంటే ఒక ఆస్తిని కొన్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఏ విధంగా విలువ కట్టడం జరగాలి. అదేవిధంగా అది ఫిజికల్గా అక్కడ ఆస్తి ఎంత ఉంది, ఉన్న విలువ పుస్తకాలు చూపించని విలువకు సరిసమానంగా ఉంటుందా లేదా అనేది మనము ఇక పరీక్ష చేయడానికి కొరకు ఇక ఈ ఆడిటింగ్ అనేది ఇది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే లేకపోతే పుస్తకాల్లో చూపించినది ఒకటి ఉంటుంది, ఫిజికల్గా చూపించేది ఒకటి మనము నమ్మడానికి అవకాశం ఉండాలి. అలా ఉండకుండా ఉండాలంటే ఈ ఆడిటింగ్ అనేది వ్యాపార సంస్థలో ప్రవేశపెట్టడము జరగాలి. అదేవిధంగా చట్టబద్ధమైన అపేక్షితాలను పాటించినది లేనిది చూచుట. చట్టబద్ధమైన అపేక్షితాలను పాటించినది లేనిది చూచుట అంటే ఇక ఒకవేళ ఈ వ్యాపార సంస్థ అయినట్లయితే వ్యాపార సంస్థ జాయింట్ స్టాక్ కంపెనీ లేదా సహకార సంఘము లేదా బ్యాంకులో అయినట్లయితే లేదా భాగస్వామ్య వ్యాపార సంస్థ అయినట్లయితే ఆయా చట్టాల కింద నమోదు అయినది లేనిది చూడటం జరుగుతూ ఉంటుందట. ఒకవేళ ఆ చట్టాల కింద నమోదు అయినట్లయితే ఆ చట్టంలో సూచించిన విధి విధానాల ప్రకారము పాటించుచున్నది లేనిది ఈ ఆడిటింగ్ చేపట్టడం జరుగుతుంది.
ఒకవేళ చట్టంలో సూచించిన నియమ నిబంధనల ప్రకారం పాటించలేకపోతే పాటించేటట్టు చేయటం జరుగుతుందట ఇది ఈ ఆడిటింగ్ అన్నమాట. ఒకవేళ అది మామూలు వ్యాపార సంస్థ అయినట్లయితే ఆ చట్టంలో సూచించిన నియమ నిబంధనల ప్రకారం పాటించిన అవసరం లేకుండా మామూలుగా అనుసరించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనేది చెప్పడం జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా అకౌంటింగ్ వివరణల పట్టికల అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షించుట. ఇంకా ఏమంటున్నారు? అకౌంటింగ్ వివరణల పట్టికల అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షించుటనట. ఆడిటింగ్ చేసేటప్పుడు అదేవిధంగా ఆడిట్ ఇంకా ఏం పని చేస్తుందట? ఒక నిర్ణీత కాలానికి ఖాతా పుస్తకాలలో వ్రాయబడిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అంకగణితపు ఖచ్చితత్వాన్ని రుజువు చేయడం జరుగుతుందట. అంటే మన వ్యాపార సంస్థలోకి వచ్చినవి ఎన్ని, అదేవిధంగా వ్యాపార సంస్థ నుంచి వెళ్ళిపోయినవి ఎన్ని, అదేవిధంగా వ్యాపార సంస్థలోకి వచ్చే ఆస్తులు ఎన్ని, వ్యాపార సంస్థ నుంచి వెళ్ళిపోయే ఆస్తులు ఎన్ని, అదేవిధంగా వాటికి సంబంధించిన ఖర్చులు ఏ విధంగా చేశాం, ఆదాయాలు ఏ విధంగా వచ్చాయి, వీటి ఆధారంగా ఒక నివేదికను తయారు చేస్తే వాటి మొత్తానికి డెబిట్ల మొత్తానికి క్రెడిట్ల మొత్తము సమానంగా ఉండేటట్టు చేయటం జరుగుతుంది ఈ ఆడిటింగ్. అందుకొరకే ఆడిటింగ్ అనేది ఇక తప్పనిసరిగా వ్యాపార సంస్థలలో చేయాల్సిన పనిగా మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి మరియు రాబడి అంశాల మధ్య వ్యత్యాసమును సరిచూచుట. ఇది ఇంపార్టెంట్ పాయింట్గా మనం పరిగణిస్తూ ఉంటాం ఆడిటింగ్ విధులలో. మరి పెట్టుబడి అంశము రాబడి అంశాల మధ్య వ్యత్యాసాన్ని సరిచూడడం జరుగుతూ ఉంటుంది. పెట్టుబడి అంశం అంటే ఏమిటి, రాబడి అంశం అంటే ఏమిటి అని చూసినట్లయితే పెట్టుబడి అంశము అంటే ఇది 1 సంవత్సరం కంటే ఎక్కువ కాల పరిమితికి సంబంధించిన అంశముగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి రాబడి అంశం అంటే ఏమని చెప్పుకుంటామంటే 1 సంవత్సర కాలము లోపల ఫలితాన్ని ఆశించి చేపట్టేదాన్ని మనం ఇక్కడ రాబడి అంశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టుబడి అంశాలు ఎక్కడ తీసుకున్నారు, రాబడి అంశాలు ఎక్కడ తీసుకోవాలి అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువరకు పెట్టుబడి అంశాలన్నీ ఇక దీర్ఘకాలానికి సంబంధించినవి కాబట్టి వీటిని ఆస్యప్పుల పట్టీలో తీసుకోవాలని చెప్పడం, రాబడి అంశాలన్నింటినీ వర్తకపు లాభ నష్టాల ఖాతాలో తీసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆడిటింగ్ ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అది ఎక్కడ తీసుకోవాల్సింది, ఎక్కడ తీసుకున్నారు, కరెక్ట్గానే తీసుకున్నారా, రాంగ్గా తీసుకున్నారా అనేది చూసి రాంగ్గా తీసుకున్నట్లయితే కరెక్ట్గా చేయడం జరుగుతూ ఉంటుంది ఆడిట్. అదేవిధంగా తయారు చేసిన ఖాతాలు ఏ మేరకు యథాన్యాయ దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్నది లేనిది తెలియజేయుట. ఇంకేమంటుండు? తయారు చేసిన ఖాతాలు ఏ మేరకు యథాన్యాయ దృశ్యాన్ని ప్రతిబింబింపజేస్తున్నది లేనిది తెలియజేయుట. కాబట్టి యథాన్యాయ దృశ్యాన్ని ప్రతిబింబింపచేస్తున్నది లేనిది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరాంతమున ముగింపు ఖాతాలు తయారు చేయడం లేదా ఆర్థిక నివేదికలు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ నివేదికలలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలలో చూపబడిన విలువలు, పుస్తకాల్లో చూపిన విలువలు వాస్తవమేనా కాదా అనేవి
కూడా ఈ ఆడిటింగ్ చేపట్టడం వల్లనే సాధ్యం కావడం జరుగుతుంది. ఆ విధంగా ఉండేటట్టు కూడా ఈ ఆడిటింగ్ చేయటము జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం. అదేవిధంగా ఆ అంతర్గత నియంత్రణ మరియు అకౌంటింగ్ పద్ధతులను మెరుగుపరచుటకు అవసరమైన సిఫారసులు తయారు చేయుట లేదా సిఫారసులు చేయుట. అంతర్గత నియంత్రణ అకౌంటింగ్ పద్ధతులను మెరుగుపరచుటకు అవసరమైన సిఫారసులను చేయుట. అంటే ఇక్కడ అకౌంటింగ్ పద్ధతులను మెరుగుపరచుటకు అంతర్గత నియంత్రణను ఆ సంస్థలో పాటించాలని చెప్పడం. అంతర్గత నియంత్రణ ఏ సంస్థల్లో అయితే ఉండడం జరుగుతూ ఉంటుందో ఆ సంస్థలో దోషాలు, మోసాలు, దగాలు ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆడిటింగ్ చేసే ఆడిటర్లు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సంస్థకి సిఫారసు చేయడం, మీరు అంతర్గత నియంత్రణను పాటించేటట్టు చూడండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఆడిటింగ్ యొక్క విధులుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి, వ్యాపార విధి విధానాలను, కార్యపద్ధతులను సమీక్షించుట, ఖాతా పుస్తకాలలో రికార్డు చేసిన వ్యవహారాల ఖచ్చితత్వాన్ని నిరూపించడానికి అవసరమైన పత్రసహిత సాక్ష్యాలను పరీక్షించుట. అదేవిధంగా అకౌంటింగ్ విధానాన్ని మరియు అంతర్గత నియంత్రణను సమీక్షించుట. మరి అదేవిధంగా ఆస్తుల మూల్యాంకనాన్ని మరియు వాటి అస్తిత్వాన్ని పరీక్షించుట. అదేవిధంగా చట్టబద్ధమైన అపేక్షితాలను పాటించినది లేనిది చూచుట. అకౌంటింగ్ వివరణల పట్టికల అంకగణితపు ఖచ్చితత్వాన్ని పరీక్షించుట. పెట్టుబడి మరియు రాబడి అంశాల మధ్య వ్యత్యాసాలను సరిచూచుట. అదేవిధంగా తయారు చేసిన ఖాతాలు ఏ మేరకు యథాన్యాయ దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్నది లేనిది తెలియజేయుట. దీని తర్వాత చూసినట్లయితే ఆడిట్ ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్. ఈ ఆడిట్ ఉద్దేశాలు మనకి 2 రకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉద్దేశాలని లక్ష్యాలను కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఆధునిక ఆడిట్ అనే పదం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం చెప్పుకుంటాం అవి 2 రకాలు. ఒకటి ప్రధాన ఉద్దేశాలు, 2 అనుబంధ ఉద్దేశాలు లేదా లక్ష్యాలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఆడిట్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఇక ముగింపు లెక్కలు సంస్థ యథాన్యాయ ఆర్థిక పరిస్థితులను నిర్వహణ ఫలితాలను ప్రతిబింబింప చేయుచున్నవో లేవో కనుగొనుట ఆడిటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశము లేదా లక్ష్యం. కంపెనీ ఖాతాలు యథాన్యాయ పరిస్థితిని ప్రతిబింబింప చేసేలా ఉన్నవా లేవా తెలియజేయటము జరగాలట. మరి ఇక అదేవిధంగా ఈ ఆడిటింగ్ యొక్క ప్రధాన లక్ష్యాలను మనకి కంపెనీల చట్టంలో స్పష్టంగా పేర్కొనటము జరిగినది. అందులో మనకి కొన్ని ఇవ్వడం జరిగినది. అవి ఏమిటి అని మనం చూసినట్లయితే కంపెనీ ఖాతాలు యథాన్యాయ పరిస్థితిని ప్రతిబింబించేలా ఉన్నావా లేవా అనేది తెలుసుకొనుట. అంటే కంపెనీ ఖాతాలు కంపెనీల చట్టంలో సూచించిన నియమ నిబంధనల ప్రకారము కంపెనీల చట్టంలో సూచించబడిన నియమ నిబంధనల ప్రకారము ఇక ఆ విధంగానే ప్రతిబింబించేలా ఉన్నాయా లేవా అనేది తెలుసుకునే ఉద్దేశంతో ఆడిటింగ్ చేయడం జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. అదేవిధంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలను చట్ట నిబంధనలను అనుసరించి తయారు చేస్తున్నట్లు నిర్ధారించుకొనుట. లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలను చట్టంలో సూచించిన నియమ నిబంధనల ప్రకారం, అంటే ఏ ఫార్మెట్లో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది, ఏ ఫార్మెట్లో తయారు చేయాలని చెప్పిందో కంపెనీల చట్టం
ఆ విధంగానే తయారు చేస్తున్నట్లు నిర్ధారించుకొనటము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా నిర్ణీత కాలానికి సంబంధించిన లాభనష్టాల ఖాతా యథార్థ లాభమును లేదా నష్టమును చూపుతున్నది లేనిది సరిచూచుట. ఇంకా ఏమంటున్నాడుగా, ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన లాభనష్టాల ఖాతా తయారు చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? లాభము కానీ లేదా నష్టం కానీ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆ లాభము లేదా నష్టము అనేది ఇక చూపేది అది వాస్తవంగా ఉందా, అంతే ఉందా లేదా అనేది ఈ ఆడిట్ చేయడం వల్లనే తెలుస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ఆడిట్ చేయటము జరుగుతూ ఉంటుందని చెప్పడం. అదేవిధంగా నిర్ణీత తేదీ నాటికి సమస్త ఆస్తి అప్పుల పట్టి వ్యాపారానికి సంబంధించిన యథాన్యాయ ఆర్థిక పరిస్థితి చూపుతున్నది లేనిది తెలుసుకొనుట. ఇంకా ఏమంటున్నాడు? ఒక నిర్ణీత తేదీ నాటికి సమస్త ఆస్తి అప్పుల పట్టి వ్యాపారానికి సంబంధించిన యథాన్యాయ ఆర్థిక పరిస్థితి చూపుతున్నది లేనిది తెలుసుకుంటాం. అంటే ఆస్తుల పట్టీలో ఆస్తులు ఉండడం జరుగుతూ ఉంటుంది, అప్పులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అప్పులు కూడా అన్నీ ఉండడం జరగాలి. అదేవిధంగా ఆస్తుల విలువలు కూడా కరెక్ట్గానే ఉన్నాయా లేవా, లేదా ఇక ఏమైనా క్రియేట్ చేయడం జరిగినదా, ఫిజికల్గా ఉన్న ఆస్తి కొన్ని పుస్తకాల్లో చూపించిన ఆస్తి విలువ కరెక్ట్గా ఉందా లేదా. అదేవిధంగా అప్పుల విషయంలో వ్యాపార సంస్థ సొంత అప్పులు ఎన్ని, బయట వారి అప్పులు ఎన్ని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకునే ఉద్దేశంతోనే ఈ ఆడిట్ చేయటము జరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పై విషయాలను నిర్ధారించుకొనుటకు ఆడిటర్ సమస్త ఖాతా పుస్తకాలను, ఓచర్లను, రికార్డులను తనిఖీ చేయుట. తనిఖీ చేయుట అంటే ఇవన్నీ వర్తకపు లాభ నష్టాల ఖాతా ఆస్తుల పట్టీలో పొందుపరిచిన విషయాలు వాస్తవమేనా కాదా అని నిర్ధారించడానికి కొరకు ఆడిటర్ ఏం చేస్తాడట? ప్రతిదానికి ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఇక తెలుసుకోవటము తనిఖీ చేయడము జరుగుతూ ఉంటున్నాడు. ఇక ఇవి ఆడిట్ యొక్క ప్రధాన లక్ష్యాలు లేదా ప్రధాన ఉద్దేశాలుగా మనము చెప్పుకోవడము జరుగుతుంది. మరి ఆడిట్ యొక్క అనుబంధ లక్ష్యాలు కూడా మనకి ఉండడం జరిగినది. మరి ఆడిట్ యొక్క అనుబంధ లక్ష్యాలు ఏమిటి అని చూసినట్లయితే అవి మనకి ఒక 2 ఉన్నాయి. అవి దోషాలను కనిపెట్టుట, వాటిని నివారించుట. మరి రెండవది మోసాలను కనిపెట్టుట, వాటిని అరికట్టుట లేదా నివారించుట. మరి దోషాలను కనిపెట్టుట, వాటిని అరికట్టుట. మరి దోషము అంటే ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, దోషాలు అనేవి బుద్ధిపూర్వకంగా చేసేవి కావు. అజాగ్రత్త వల్ల లేదా వ్యాపార గణక సిద్ధాంతాలు తెలియలేకపోవటం వల్ల చేసేవిగా చెప్పడం. అంటే గణక సిద్ధాంతాలు తెలియకపోవటం వల్ల చేసే వాటిని మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే దోషాలుగా చెప్పుకోవచ్చు. లేదా బుద్ధిపూర్వకంగా చేసేవి కాకుండా ఉండేటివే దోషాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ దోషాలు మనకి అనేక రకాలుగా ఉంటాయి అని చెప్తున్నాను. ఒకటి ఆకృత దోషాలు, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్స్. అంటే ఇక్కడ ఒమిషన్స్ అంటే మిస్ చేయడం అన్నమాట. అంటే వ్యాపార వ్యవహారాలను పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఖాతా పుస్తకాలలో నమోదు చేయకపోవటం వల్ల ఏర్పడే దోషాలను ఆకృత దోషాలు అంటారు.
ఏమంటున్నారు? వ్యాపార వ్యవహారాలను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఖాతా పుస్తకాలలో నమోదు చేయనందువల్ల ఏర్పడే దోషాలను ఆకృత వ్యవహారాలు అంటారు. అంటే అదేవిధంగా ఒక వ్యవహారాన్ని పూర్తిగా పుస్తకాలలో నమోదు చేయలేకపోతే ఆ దోషాన్ని సంపూర్ణ ఆకృత దోషం అని, ఒకవేళ ఒక వ్యవహారాన్ని పాక్షికంగా నమోదు చేయలేకపోతే ఆ దోషాన్ని పాక్షిక ఆకృత దోషం అని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా సంపూర్ణ ఆకృత దోషాలకి మనము ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అని చూసినట్లయితే, అరువు అమ్మకాలు చేసినప్పుడు అమ్మకాల చిట్టాలో ఆ వ్యవహారాన్ని రాయకపోవటం, అదేవిధంగా అరువు కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు చిట్టాలో ఆ వ్యవహారాన్ని రాయకపోవటం, అదేవిధంగా చెల్లించిన నగదును నగదు చిట్టాలో వ్రాయకపోవటం, అదేవిధంగా స్థిరాస్తులపై ఛార్జీ చేసిన తరుగుదలను పుస్తకాలలో వ్రాయకపోవటం. ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఎన్నో ఉంటాయి. ఇవి ఉదాహరణలుగా కొన్ని. అంటే దీనివల్ల అంకణకి ఎలాంటి భంగము వాటిల్లటం జరగదు. మరి ఇటువంటి వాటిని కనిపెట్టడం, అంటే ఇటువంటి దోషాలను కనిపెట్టడము అంత తేలికైన పని కాదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే సంపూర్ణ ఆకృత దోషాలను మనము కనిపెట్టటము ఆడిటరు కొంత కష్టంతో కూడుకున్న పనిగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా పాక్షిక ఆకృత దోషాలకు కొన్ని ఉదాహరణలు ఏమిటని చూసినట్లయితే, అమ్మకాల ఖాతాలో జమ వ్రాసి వ్యక్తిగత ఖాతాలో ఖర్చు రాయకపోవటం, అదేవిధంగా కొనుగోలు ఖాతాలో ఖర్చు రాసి వ్యక్తిగత ఖాతాలో జమ వ్రాయకపోవటం, చెల్లించిన అద్దెను నగదు చిట్టాలో వ్రాసి చెల్లించిన అద్దె ఖాతాలో వ్రాయకపోవటం. ఇవి పాక్షిక ఆకృత దోషాలకు కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ దోషాలను ఇక మనము ఆడిటరు సులభంగా దొరకపట్టడానికి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది, లేదా తేలికగా కనిపెట్టడానికి ఆస్కారము ఉంటుంది. అంటే ఇది ఒక ఖాతాలో రాయటం జరుగుతుంది, మరొక ఖాతాలో రాయలేకపోవటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇది ఇక అంకణకు భంగం వాటిల్లే అంశముగా ఉండటము జరుగుతుంది. కాబట్టి దీనిని మనము ఈజీగా దొరకబట్టవచ్చు. కాబట్టి ఇలాంటివి మనము ఆడిటర్ సులభంగా దొరకబట్టడానికి ఆస్కారం ఉంది. మరొక దోషం ఏమిటంటే అకార్యకరణ దోషాలు, ఎర్రర్ ఆఫ్ కమిషన్. మరి ఒక వ్యవహారానికి సంబంధించిన అంకెను మొదట్లో తప్పుగా సహాయక చిట్టాలో నమోదు చేయటాన్ని అకార్యకరణ దోషము అంటారు. ఒక వ్యవహారానికి సంబంధించిన అంకెను మొదట్లోనే తప్పుగా సహాయక చిట్టాలో నమోదు చేయటం జరిగినట్లయితే అలాంటి దోషాన్ని అకార్యకరణ దోషం అంటారు. తప్పు కూడికలు, తప్పు తీసివేతలు, ఆవర్జాలోకి నమోదు చేయటంలో తప్పులు ఈ రకమైన దోషాల క్రిందికి రావటం జరుగుతుంది. వీటి వల్ల
అంకణ అసమానతకు భంగం వాటిల్లవచ్చును, వాటిల్లకపోవచ్చును. వీటి వల్ల, ఈ అకార్యకరణ దోషాల వల్ల అంకణ సమానతకు భంగము వాటిల్లవచ్చును, వాటిల్లకపోవచ్చును అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు వాటిల్లుతూ ఉంటుంది, ఎప్పుడు వాటిల్లదు అనేది మనం తీర్చేసే దోషము బట్టి మనకు అది అంకణ వల్ల భంగం వాటిల్లుతుంది. అంటే అంకణ సమానంగా ఉంటుంది, అంకణ సమానంగా ఉండదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. సహాయక చిట్టాలో తప్పు మొత్తాన్ని రికార్డు చేయుట. ఉదాహరణకి 1500 రూపాయలకు వస్తువులను కొనుగోలు చేసి 1500 రూపాయలకు వస్తువులను కొనుగోలు చేసి కొనుగోలు చిట్టాలో 150 రూపాయలుగా రికార్డు చేయటం జరిగినట్లయితే ఈ దోషం వల్ల అంకణ సమానతకు భంగం వాటిల్లదు. అదేవిధంగా సహాయక చిట్టాలో గల మొత్తాలను తప్పుగా కూడుట, ఆవర్జాలో గల ఖాతాల మొత్తాలను తప్పుగా కూడుట. ఉదాహరణ, కొనుగోలు చిట్టాను 100 రూపాయలు తక్కువగా కూడుట, ఆవర్జాలో గల అమ్మకాల ఖాతాను 200 రూపాయలు ఎక్కువగా కూడుట. ఈ దోషం వల్ల అంకణ సమానతకు భంగం వాటిల్లుతుంది. అంటే అంకణ టాలీ కాదు. ఇలా కూడికలు తీసివేతలు ఎక్కువగా చేయటము లేదా తక్కువగా చేయటము జరిగినట్లయితే ఇది అంకణకు భంగం వాటిల్లటము జరుగుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన మరొక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి మూడవ దోషం ఏమిటంటే సిద్ధాంతపరమైన దోషాలు, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. అంటే వ్యాపార గణక సిద్ధాంతాలకు భిన్నంగా పద్దులు రాయటం వల్ల ఏర్పడే దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని సిద్ధాంతపరమైన దోషాలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార గణక సిద్ధాంతాలకు భిన్నంగా పద్దులు రాయటం వల్ల ఏర్పడే దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని సిద్ధాంతపరమైన దోషాలుగా మనము చెప్పుకోవటము జరుగుతుంది. మరి వాటికి కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా పరిగణించటం, అదేవిధంగా పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయంగా పరిగణించుట, అదేవిధంగా రాబడి ఆదాయాన్ని పెట్టుబడి ఆదాయంగా పరిగణించుట, పెట్టుబడి ఆదాయాన్ని రాబడి ఆదాయంగా పరిగణించుట, అదేవిధంగా తగినంత తరుగుదలను ఏర్పాటు చేయకపోవుట, ఎక్కువ మొత్తములో తరుగుదలను ఏర్పాటు చేయుట, ముగింపు సరుకు విలువను ఎక్కువ మొత్తముతో చూపుట, ముగింపు సరుకు విలువను తక్కువ మొత్తముతో చూపుట, అదేవిధంగా సంశయాత్మక బాకీల నిమిత్తం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు తప్పుగా లెక్క కట్టుట. ఇవి సిద్ధాంతపరమైన దోషాలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సిద్ధాంతపరమైన దోషాలు చేయటం జరిగినట్లయితే దీనివల్ల అంకణకు ఎలాంటి భంగము వాటిల్లటము జరగదు, అంకణ టాలీ కావటము జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటివి దోషాలు జరిగినట్లయితే మరి ఆడిటర్ కనిపెట్టడం ఎలా అంటే, ప్రతి ఒక్క వ్యవహారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయటం వల్ల మాత్రమే ఈ సిద్ధాంతపరమైన దోషాలను ఈజీగా కనిపెట్టడం జరుగుతుంది. లేదనుకుంటే మీద తనిఖీ చేయడం జరిగినట్లయితే ఈ దోషాన్ని కూడా కనిపెట్టడము సాధ్యము
కాదు అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మరి అదేవిధంగా మరొక దోషం ఏంటంటే సరిపెట్టే దోషం, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. ఒక తప్పు వల్ల కలిగిన ఫలితం మరొక తప్పు వల్ల కలిగిన ఫలితం తుడిచిపెట్టుకుపోతే ఆ రెండు తప్పులను సరిపెట్టే దోషాలుగా మనం చెప్పుకుంటాం. అంటే ఒక తప్పు వల్ల కలిగిన ఫలితం మరొక తప్పు వల్ల కలిగిన ఫలితము తుడిచిపెట్టుకుపోవడం జరిగినట్లయితే ఆ రెండు తప్పులను మనం సరిపెట్టే దోషాలుగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కూడా అంకణ సమానతకు భంగం వాటిల్లదు. అంటే అంకణ టాలీ కావటం జరుగుతుంది. అంటే ఒక తప్పును ఇంకో తప్పుతో సరిచేయడం జరుగుతుంది. అంటే ఒక ఉదాహరణ, ఆనంద్ ఖాతాలో 90 రూపాయలు తక్కువగా డెబిట్ చేయడం జరిగినది. అదే ఖాతాకు క్రెడిట్ వైపున 90 రూపాయలు తక్కువగా కూడబడినది. శ్రీహరి ఖాతాకు డెబిట్ 100 రూపాయలు తక్కువగా కూడబడినది. శ్రీపతి ఖాతాకు డెబిట్ వైపున 100 రూపాయలు ఎక్కువగా కూడడం జరిగినది. డెబిట్ల మొత్తం క్రెడిట్ల మొత్తం సరిపోయింది. కొనుగోలు వాపసుల చిట్టా 100 రూపాయలు ఎక్కువగా కూడటం, అమ్మకాల చిట్టాలు 100 రూపాయలు తక్కువగా కూడటం, ఇలా చేయడం జరిగినట్లయితే సరిపెట్టే దోషాలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇవి మనకి దోషాలుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈరోజు నేర్చుకున్న పాఠ్యాంశాలు ఏంటంటే మరి అకౌంటింగ్ యొక్క ఆడిటింగ్ యొక్క పరిచయము, ఆడిటింగ్ యొక్క నిర్వచనాలు, మరియు ఆడిటింగ్ యొక్క విధులు, తర్వాత ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలలో ఇక ప్రధాన ఉద్దేశాలు, అనుబంధ ఉద్దేశాల్లో దోషాలకు సంబంధించింది మనము నేర్చుకోవటము జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. రిమైనింగ్ పాఠ్యాంశం తర్వాత క్లాసులో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.